డైరెక్టర్ విద్యాధర్ తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ మన గామి అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ ట్రైలర్ లో విజువల్ చూసాక ఇది కొన్ని కోట్ల బడ్జెట్ అయి ఉంటుందని చెప్పొచ్చు. కానీ మొదట్లో ఈ సినిమాని మేకర్స్ కేవలం 45 నిమిషాలు ఉండేలా ఓ చిన్న సినిమాగా ప్లాన్ చేశారట. ఇందుకు వారు కేవలం 25 లక్షలు మాత్రమే బడ్జెట్ అనుకున్నారట. కానీ అది మెల్లగా మారి ఈ రేంజ్ కి వచ్చింది. ఇదిలా ఉంటే ఎస్ఎస్ రాజమౌళి గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గామి మూవీని ప్రశంసిస్తూ ఇలా అన్నారు: సాధ్యం కాని కలలు, కానీ వాటిని నిజం చేయడానికి వారు పడిన కష్టం. నిర్మాత కార్తిక్ మరియు దర్శకుడు విద్యాధర్ గారు నన్ను కలిసి మాట్లాడినప్పుడు ఈ 4 సంవత్సరాల్లో వారు చేసిన కృషి మరియు ఈ విజువల్స్ కోసం వారు చేసిన కష్టం నాకు కనిపించిందంటూ మార్చి 8న రాబోయే గామి మూవీకి అయితే విషెస్ తెలిపారు. 8 ఏళ్ల తర్వాత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అయితే యుఐ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో హీరో కూడా తనే అని మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రోల్ సాంగ్ లో అభిమానులు క్యూరియాసిటీని పెంచాయి. అయితే ముఖ్యంగా ఉపేంద్ర గారు ఈ మూవీని 5 ప్రధాన భారతీయ భాషల్లోనూ మరియు 4 అంతర్జాతీయ భాషలైన ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ మరియు ఇటాలియన్ భాషల్లో కలిపి 9 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు గ్రాండ్ ప్లాన్ ను రూపొందించారు. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమా అనేది ఉపేంద్ర గారు అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న RC16 లో ఇప్పుడు హీరోయిన్ అయితే అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే గత కొన్నాళ్ళ క్రితమే ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు నటిస్తున్నట్లు తన తండ్రి బోనీ కపూర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మేకర్స్ దీనిపై ఇప్పుడు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. జాన్వీ కపూర్ గారు పుట్టినరోజు సందర్భంగా RC16 లో జాన్వీ కపూర్ గారు నటిస్తున్నట్లు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దీంతో ఎన్నాళ్ళుగా వస్తున్న రూమర్స్ అయితే నిజమేనే చెప్పాలి.